హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆర్యన్ ఇదొక తమిళ్ థ్రిల్లర్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. విష్ణు విశాల్ ఇందులో హీరో. తెలుగులో రాక్షసుడు రీమేక్ వచ్చింది కదా, తమిళ్లో విష్ణు విశాలే హీరో. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మరి ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు భయ్య, జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్ అనిపించింది అంతే. తీసుకున్న పాయింట్ బాగుంది, ఒక కొత్త పాయింట్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ రేసీ స్క్రీన్ ప్లేతో మంచి క్యూరియాసిటీతో నడుస్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ అయితే ఇంకా అంతే దారుణంగా ఉంది. సో దానివల్ల మూవీ యావరేజ్ వాచ్ అనిపించింది నాకైతే. ఇదే మూవీని పెద్ద పెద్ద యూట్యూబర్స్ రివ్యూస్ చేస్తే మాత్రం అస్సలు బాగోలేదంటారు. మీకు థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టం, యావరేజ్గా ఉన్న పర్లేదు, అండ్ కొత్త కాన్సెప్ట్ ఉంది కదా, అది ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి జస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్లో లైవ్ షో జరుగుతూ ఉంటుంది. అప్పుడు సడన్గా ఆత్రేయ అని ఒక రైటర్ వచ్చి, నేను ఒక ఫెయిల్యూర్ రైటర్ని, 5 రోజుల్లో 5 హత్యలు చేస్తానని చెప్పి తన దగ్గర ఉన్న గన్తో తనే కాల్చుకొని చేస్తాడు. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ నంది మన హీరో టేకప్ చేస్తాడు. తర్వాత ఏం జరుగుద్ది అనేది చూస్తారు. పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అండ్ చనిపోయిన వ్యక్తి ఎలా హత్యలు చేయగలుగుతాడు అనే ఒక క్యూరియాసిటీ, అండ్ చనిపోయిన వ్యక్తులకు అతనికి లింక్ ఏంటి, ఈ మర్డర్స్ వెనుకున్న అసలు కారణం ఏంటి, పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తారు, ఇలా కొంచెం సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు భయ్య. ఫస్ట్ స్టార్టింగ్ నుండి కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. తర్వాత హీరో ఎంట్రీ, ఈ హత్యలు ఛేదించే క్రమంలో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది. చనిపోయిన వ్యక్తి హత్యలు చేయడం ఏంటి, ఈ కాన్సెప్ట్ రెగ్యులర్ థ్రిల్లర్కి కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో సెకండ్ హాఫ్ ఆ ఇంట్రెస్ట్ మనకు డౌన్ అవుతూ ఉంటుంది. క్లైమాక్స్ అయితే అస్సలు బాగోలే. అసలు హత్యలు వెనుకున్న కారణం ఇదేనా, చాలా స్ట్రాంగ్ పాయింట్ని చాలా వీక్గా చూపించారు. అవసరమైన సీన్స్ అయితే యాడ్ చేశారు రన్ టైం పెంచడానికి. మన హీరో అండ్ తన భార్య విడాకుల కేసు ఉంటుంది, వాళ్ళ మధ్య వచ్చే సీన్స్, ఆ సబ్ ప్లాట్స్ అసలు టైం వేస్ట్ అనమాట. అది ఎందుకు పెట్టారా బాబు, పెట్టకుండా ఉండాల్సిందే. ఆ సీన్స్ వచ్చినప్పుడల్లా ఏదో స్పీడ్ బ్రేకర్లా అడ్డొస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ట్విస్ట్లు, వావ్ ఎంగేజింగ్గా ఉండే సీన్స్, అబ్బా అనిపించే సీన్స్ అయితే అస్సలు లేవు. ఈ హీరో ఆల్రెడీ తమిళ్ రాక్షసం తీసాడు కదా, ఆ రేంజ్లో ఊహించుకుంటే మాత్రం పక్కాగా డిసప్పాయింట్ ఉంటుంది. క్యారెక్టర్స్ వైజ్ విష్ణు విశాల్ యాక్టింగ్ పర్లేదు, చాలా బాగా ఆ క్యారెక్టర్ని డీల్ చేశారు. అండ్ సెల్వరాఘవన్ క్యారెక్టర్ బాగుంటుంది, అండ్ శ్రద్ధ శ్రీనాథ్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సపోర్టింగ్ రోల్స్ కూడా బాగున్నాయి. టెక్నికల్గా థ్రిల్లర్ ఫిల్మ్కి కావాల్సిన టెక్నికల్ క్వాలిటీస్, విజువల్స్ అవన్నీ బాగున్నాయి. అండ్ జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. ఫైనల్లీ ఆర్యన్ నాకైతే జస్ట్ ఓకే యావరేజ్ అలాంటి టైప్ ఆఫ్ థ్రిల్లర్ అనమాట. సో మరి మీ ఇష్టం. ఇంకా రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ మూవీకి 2.75/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.